నిన్ను మారేస్తే ఎక్కింది కిక్క आसमा खान दिल का चोर खान 300 मंदी के है दक्किंदी किक्को मैं हूँ मेहमान नी किक्के मेचिना ना सर के तेचिना नी सरसకు వచ్చినా కళ్ళల్లో ఐసుంది మెడబొప్పు గ్లాస్ ఉంది చోరీలో మాలుంది స్ట్రక్చర్లో స్టఫ్ ఉంది రుచి సే కొట్టేస్తే నన్ను చూసి చుట్టేస్తే ఎక్కేస్తాది డబల్ కేక్ 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 ICK तीन बार कुकुरू ICK दुम्बुरे पे किकुरोई ICK तीन बार कुकुरू ICK दुम्बुरे पे किकुरोई मस्त मार का दिल का चोर का 100 बंद के तकिंदी किकू ICK दुम्बुरे पे किकुरोई నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2450 పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్. స్టార్ మహిళ ఇంకో మజిలీ చేరుకుంది, 2450 రీచ్ అయింది. ఏదో 2425 2450 ఇవన్నీ చెప్పడానికి నంబర్స్ సెలబ్రేషన్సే గానీ స్టార్ మహిళ ఎపిసోడ్ అంటేనే ప్రతిరోజు సెలబ్రేషనే. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మేము మళ్ళీ 2500 వరకు వెయిట్ చేయనక్కర్లేదు, మళ్ళీ రేపటి ఎపిసోడ్ నుంచి కూడా మళ్ళీ సెలబ్రేషన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకనే పండగ రోజు ఎక్కడ జరుగుతుంది అంటే మా స్టార్ మహిళలో జరుగుతుందని మీకు కూడా తెలుసు. ఈ రోజు ఈ పండగ వాతావరణంలో ఈ నలుగురు వచ్చారు. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు కనుక్కుందాం. హాయ్ అనూష. హాయ్ సుమక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను అనూష. సో అనూష గత 2-3 నుంచి యాంకరింగ్ చేస్తూ ఉంది. అవును. ఓకే, ఏమేమి షోస్ చేస్తున్నావు? ప్రస్తుతానికి అయితే ఒక 4-5 ఛానల్స్ లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఓకే, లైవ్ షోస్ చేస్తున్నావు? లైవ్ షో చేస్తున్నాను అండ్ ETV2 లో కూడా సఖీ చేస్తున్నాను. రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాను, ఏదో ఒక ఛానల్ లో కనిపిస్తూనే ఉంటాను. ఏదో ఒక దగ్గర మనం కనిపిస్తూనే ఉండాలి. మనం అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోయామంటే అవుట్ ఆఫ్ ఫీల్డ్ వెళ్ళిపోతాం. అవును, అదేనమాట మన ప్రొఫెషన్ లో మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాలసీ. అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అంటే అవుట్ ఆఫ్ ఫీల్డ్. రాసుకోరా సాంబా. ఇవాళ రాలేదా నువ్వు? ఏంట్రా పుస్తకం పబ్లిషింగ్ ఇవ్వమని ఎన్ని రోజులైంది నేను నీకు చెప్పి? మన బుక్ లాంచ్ పెట్టుకోవాలా వద్దా మనం? సుమాస్ డైరీస్. ఓకే, ఆల్రెడీ బుక్ నిండిపోయింది. బుక్ నిండిపోయింది. A4 సైజ్ పేపర్స్ దొరకట్లేదంట. ప్రత్యూష. హాయ్. హాయ్. నేను ప్రత్యూష, ఇంకా న్యూస్ ప్రెసెంటర్. న్యూస్ ప్రెసెంటర్. ఓకే, సో మంచి మంచి న్యూస్లు, కొన్ని మంచి చెడు న్యూస్లు, కొన్ని బాధాకరమైన న్యూస్లు, కొన్ని స్పైసీ న్యూస్లు అన్ని అందిస్తూ ఉంటారన్నమాట. అవును. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. మాధవి. మాధవి. ఏం చెప్పు? ఏముంటా అక్క, రోజు ఇలా అయిపోతున్నా. ఏమున్నదక్క, ఏదో ఒకటి ఉంటే ఉంటుంది. చెప్పు. ఏముంటది? కొత్తగా పెళ్లి చేసుకున్నాను. కొత్తగా పెళ్లి చేసుకున్నావు? నేనైతే పాతగా పెళ్లి చేసుకుని 17 ఏళ్ళు అవుతుంది. నేను పాత పడిపోయాను. లేదు, కొత్త ఒకేలా ఇంకా మిలిమిల్లి ఆడిపోతున్నావు. అవునా? థ్యాంక్ యూ. నీకు కొత్తగా పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 6 months అయింది. ఏచి పాతగా అయిపోయిందిలే. 6 months అంటే అయిపోయినట్టే. ఓన్లీ జస్ట్ 1 day వరకే మా ఆయన నన్ను బాగా చూసుకున్నాడు, కొత్తగానే ఉంది. అంటే మా ఆయనలు మమ్మల్ని బాగా చూసుకోవట్లేదా? అట్లాగే 17 ఏళ్ళు అయిపోయింది కూడా. నీకు పెళ్ళయిందా? కాలే కదా. మరి మా ఆయన అంటే చెప్పవేంటి నువ్వు అసలు? అంటే మొన్ననే ఒక ప్రోగ్రామ్ లో చూసాను, అక్కని మిమ్మల్ని ఎందుకు అంటారు అందరూ అంటే రాజు గారిని బావచ్చు కాబట్టి అంట. ఊరికే అంతే, మాటల్లో చెప్పేవాళ్ళు చేతల్లో ఏం చేయర్లేదు. అయ్యో చెప్పు మాధవి. ఈ మాట నాకు ఎక్కడో గుచ్చుకుంది, నేను ఇంకేం మాట్లాడను. సో ప్రస్తుతానికి నేను కూడా లైవ్ షో చేస్తున్నాను. ఓకే సంగతి. ఓకే, లైవ్ షో, లైవ్ మ్యారేజ్, వెరీ నైస్. ఇందిరా. హాయ్ సుమ గారు. హాయ్. నా పేరు ఇందిరా, నేను ఒక మ్యూజిక్ ఛానల్లో యాంకర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, నువ్వు నన్ను గారు అని పిలవక్కర్లేదు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా నన్ను చూసి సుమా అంటుంటారు. సో ఆ మాత్రం మనసులో రెస్పెక్ట్ ఉంటే చాలు, పదాల్లో అక్కర్లేదు. మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం.
జనరలీ సెలబ్రేషన్ ఎపిసోడ్స్ లో అందరూ 10 పాయింట్లు ఇవ్వగానే 10 ఏంటి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా అని అడుగుతూ అవును ఉంటారు. కదా. అలాంటప్పుడు మేము ఇస్తూ ఉంటాం. ఈ రోజు మీరు అడగట్లేదు అక్క అయినా సరే మేము ఇస్తున్నాం. తీసుకోండి 50. Yay! 50. సో ఇవాళ ఎపిసోడ్ ని మీరు హాఫ్ సెంచరీతో స్టార్ట్ చేస్తున్నారు. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు లోపల నుంచి. అయ్యో తల పగిలింది. కొంచెం అటో ఇటో నిల్చోవచ్చుగా. మాధవి అసలే కొత్తగా పిల్లైంది. ఎందుకు ఎంత height వాళ్ళ ఆయన ఉన్నావు? వస్తాడే నీ దగ్గరికి. స్టార్ట్. స్టాప్. మాధవి నువ్వు ఫాస్ట్ గానే వేస్తే కదా తన పాయింట్లు తగ్గేది. నువ్వు మెల్లిగా వేసావు, తనకి పాయింట్లు ఎక్కువ మిగిల్చావు. 9 18 27 28 29 30 31 32 33 33 పాయింట్స్ ఇచ్చేసావు తనకి. ఓకే ఏంటి చేతి మీద టాటూ? ఆయన పేరు సో ఇప్పుడు పెళ్ళవగానే మీ ఆయన పేరు, తర్వాత పిల్లలు పుట్టగానే వాళ్ళ పేర్లు అన్ని వచ్చేస్తాయా? వెళ్ళిపోయేవాళ్ళే కదా. బా చివరి వరకు ఉండేది. భర్తే కదా. నాకు మగధీరలో సాంగ్ గుర్తొస్తుంది. ఏంటి చితి వరకు వెళ్తే లేచొస్తానమ్మా. ఏంటది? నీ చితిలో తోడై నేను వస్తాను. నీ చితిలో తోడై నేను అంటే వస్తాను. మరి సతీ సాగం ఊరికి వద్దు కానీ ఇక్కడ ఉంది కాదు. చితిలో కూడా నేను లాక్కెళ్తానమ్మా అని ఇంకో పాట రాయాలి. ఓకే సరే ఇప్పుడు ఏమైనా నీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా చేస్తావా? ఓ షూర్, ఎందుకు చేయను? ఎంటర్టైన్మెంట్ లో మనం ఫస్ట్ ఉంటాం. అయితే చెయ్యి. ఏం చేస్తావు? జోక్ చెప్తా. చెప్పు చెప్తావా? జోక్ చెప్పు. చీమ ఏనుగు జోక్ తప్ప ఇంకేదైనా చెప్పు. చీమ ఏనుగు అయితే joke ఏనుగు చెప్పు. చీమ జోక్ చెప్పు. చెప్పు. ఓకే జోక్ ఏంటంటే హస్బెండ్ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ వైఫ్ సైలెంట్ గా వంట చేసుకుంటూ ఉంటది. వాళ్ళ బాబేమో బయట కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. వచ్చాక డైలీ నేను ఆఫీస్ నుంచి రాగానే మమ్మీ బోల్డ్ అని తరుస్తుంది కదా, ఇవాళ ఏంటంటే సైలెంట్ గా పని చేసుకుంటుంది అంటే మమ్మీ లిప్స్టిక్ అడిగింది, నేను ఫెవిక్విక్ ఇచ్చాను అని చెప్తాను. ఎంత మంచి పని చేశావు నాన్న. వద్దు సుమక్క మాట్లాడితే బాగుంటది. మనకు కష్టం. మీరు తీయాలి. వద్దక్క మాట్లాడు. మీ ఇంట్లో అట్లాంటివి ఏం లేవు. మీరు మాట్లాడకపోతే ఇక్కడ ప్రపంచం అందుకే నేను ఆగిపోతుంది. ఫెవిస్టిక్ అన్ని దాచిపెట్టేసా మా ఇంట్లో, అసలు ఒక్కటి కూడా కనిపించడానికి వీల్లేదని. సరే నువ్వు చెప్పు. నేనేం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. నాకు జోకులు రావుగా. నువ్వు చేసేది లైవ్ షో అయినా? లైవ్ షోనే. ఓకే నేను నీ లైవ్ షోకి కాల్ చేస్తాను. అలాగే సరేనా? ఓకే. ఇప్పుడు నువ్వు లైవ్ షో చేస్తున్నావు, ఫస్ట్ వెల్కమ్ గిల్కమ్ అన్ని చెప్పు. హాయ్, వెల్కమ్ టు లవ్ టైం. ప్రేమ సమయానికి సమయం అయిపోయింది. అందరూ కాల్ చేసేయండి. నెంబర్లు మీకు బాగా తెలుసు. 0404000000. మీకు రోజు తెలిసిందే కదా. కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోపోతే లైన్ కట్ అయిపోద్ది. ఓకే మనం కాల్ తీసుకుందాం. హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం తెలియకుండా కాల్ చేసావా? ఊరికే నేను చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. చెప్పు నీ పేరేంటి? నా పేరు స్వీటీ. అనుష, మణికొండ నుంచి కదా. నీ గొంతు చూస్తాను గుర్తుపట్టాను. రెగ్యులర్ గా కాల్ చేస్తుంటే గుర్తుపడతారో అని చెప్పి నేను ఎలా ఊరికే అలా. మర్చిపోతాను అనుష. ఇంతకీ ఏంటి, ఏం చేస్తుంటావు? ఏం చేయట్లేదు, 10th అయిపోయింది. కుట్టు మిషన్ ఏమైనా నేర్చుకుని ఇంట్లో సెటిల్ అవుదామని అనుకుంటున్నా. అప్పుడే చదువు మానేసావా? ఫోన్లో అదే మంచిది. ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీతో చెప్పిన పని ఏంటి? ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి ఫోన్ ఇవ్వు. మీ అక్క. హలో. హాయ్ అక్క. అక్క లేదు గిక్క లేదు, ఎవరు నువ్వు మాట్లాడేది? అరే మా అమ్మాయిని పని చేసుకోమని చెప్తే చేయనివ్వవా నువ్వు? అక్క అరే మాట్లాడు నువ్వు నాతో ముందు. అరే హలో. అరే మాట్లాడవా? అరే సైలెంట్ గా ఉన్నావేంటి? అయ్యో అరే అరే ఏమేది సరిగా నీ గోల్ ఏంటి? అరే మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకేనా? మా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోవాలా, వాల్యూమ్ లో పెట్టుకోవాలా మాకు బాగా తెలుసు. అరే హలో. యాక్చువల్లీ లైన్స్ బిజీగా ఉన్నట్టున్నాయండి. ఇలా వీళ్ళకి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోమని చెప్తూనే ఉంటాం, కానీ వినరు కదా. ఇలానే కష్టపడి కాల్ చేస్తారు, లైన్లు కట్ అయిపోతాయి. ఓకే రేపు మాత్రం కాల్ చేసినప్పుడు ఇదిగో అక్క టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని కాల్ చేయి. ఇప్పుడైతే మనం పాట. హలో హలో ఫోన్ పెట్టేసినావేంది? అరే ఆఫ్లైన్ అరే హలో. లైన్ లో వద్దు. ఏంటి తిట్టేది? నువ్వు మా పిల్లకి ఫోన్ చేసి, మా పిల్ల ఏమో ఏదో పని చేసుకుంటూ ఉంటే నువ్వేమో మాట్లాడేసి మధ్యలో ఏం చేస్తున్నావు? ఆంటీ
ఏంటి ఆంటీ? ఆంటీ కొంచెం మర్యాద ఏయ్, మాట్లాడండి. ఆంటీ ఎవరికి ఆంటీ? ఆన్లైన్ లోనే మా మర్యాద ఇస్తా. పక్కింటి వాళ్ళైనా సరే నేను ఆంటీ అని పిలిస్తే ఊరుకునేది లేదు తెలుసా? హలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? హలో ఏం చేస్తున్నారు? నువ్వు అక్కడే ఉండవే, నేను వస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. ఎక్కడ ఉంటావు చెప్పు. నువ్వు ఎక్కడ ఉంటావే, నేను వస్తున్నా. ఏయ్, సంగతి చెప్తున్నాను. అయిపోయిందా కాల్స్? ఇంకో కాల్ తీసుకోవా? 1 2 3 గో. మీరు వెళ్ళి రెడీగా ఉంది అనుష లోపల. స్టార్ట్. ఇదిగో ఇలా రా, ఇలా రా, ఇలా రా, ఇలా రా. ఏమైంది? చేయబట్టేసింది. చేయి పట్టి నువ్వే చేయి పట్టుకుని వదిలే. ఒక్క నిమిషం ఉండి, ఇప్పుడు కొంచెం ఫ్రీ చేసుకో. అందుకే కొంచెం ఓకే, ఇంకొంచెం మళ్ళీ ఇట్లా అను. అందుకే అప్పుడప్పుడు ఇంట్లో వంట చేస్తూ ఉండాలి. మీ ఆయనతో రోజు చేస్తే ఇలా అయిపోయాను. ఏంటి ఒక్కసారైనా గరిట తిప్పితే ఈ మాత్రం ఉంటుందా అసలు? ఆయనతో పాపం సాంబార్ పప్పు చారు. బంగాళదుంప వేపుడు నువ్వు ఎప్పుడు తినలేదు, తీసుకొచ్చి పెడతాను ఒక రోజు. వద్దు, నో. దాని గురించి నేను చాలా విన్నాను. మీ కాలనీలో అంతా అదే చర్చనీయాంశంగా మారిందంటగా. ఏంటది? బంగాళదుంప వేపుడు. ఎన్నేసావమ్మా? 9 10 11 12 నీ పాయింట్లన్నీ వెనక్కేసేసింది. దుర్మార్గురాలా. నేనేం చేసాను? వాళ్ళు ఈ బంతులు అట్టేమన్నారు, ఆ బంతులు నువ్వు అక్కడికి వెళ్ళి కొంచెం హ్యాండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండు. 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు లోపల నుంచి. అక్కడక్కడ ఎల్లో నుంచే నువ్వు అక్కడ స్టార్ట్. నువ్వు ఇక్కడ ఇందిరా బాగా కన్ఫ్యూజ్ అయ్యింది. అవును. ఇందిరా స్కోర్ 9 18 19 19 పాయింట్స్. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. నేను మాట్లాడతా కాలర్. ఓకే స్టార్ట్. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్వీన్స్ చాయిస్. హిందీ నాతో మాట్లాడాలంటే డైల్ చేసిన నెంబర్ 040. మీకు తెలిసిందే కదా నెంబర్స్ అన్ని. కాల్ చేసేసి నాతో టగటగా మాట్లాడేసేయండి. ఇప్పుడు మన లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హాయ్, ఎవరు? హాయ్, నీకు తెలీదా ఎవరినో? నేను గుర్తుపట్టడానికి ట్రై చేస్తా. మధు గారు. మధు. ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నాను బానే ఉంది, కానీ నువ్వు చెప్పాలి, నువ్వు ఎక్కడుంటావు? ఇక్కడే మన భారతదేశంలోనే, మన ఇండియాలోనే, హైదరాబాద్ లోనే ఉంటాను. నేను కూడా హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ చెప్పు? హైదరాబాద్ లో ఎక్కడంటే ఇక్కడ ఏదో ఫ్లాట్ లో పడి ఉంటాం. అదే ఫ్లాట్ ఎక్కడ చెప్పొచ్చు కదా. ఓకే, మీరు అడుగుతారు కాబట్టి మీకోసం నేను తప్పకుండా చెప్తాను, కానీ ఆఫ్లైన్ లో చెప్తాను. లేదు, ఇప్పుడే చెప్పాలి. అయ్యో మీరు సరిగా ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే రోజు అడుగుతూనే ఉంటావు కదా, నువ్వు చెప్పు ఎక్కడ ఉంటావు. మీ సంగతి మాకు తెలియాలి, కానీ మా సంగతి ఎందుకండి? నా రోజు సంగతి నువ్వు అడుగుతూనే ఉంటావు. నువ్వు చెప్పు ఫస్ట్ ఎక్కడ ఉంటావు చెప్పాలి. ఈటీవీ ఆఫీస్ కి వచ్చేసేయండి, కలుద్దాం అక్కడే. ఇల్లు ఎక్కడ చెప్పమంటే ఈటీ ఆఫీస్ ఎక్కడ ఉంటావు? ఫస్ట్ ఇల్లు ఎక్కడ చెప్పు. ఆఫీస్ లోనే ఉంటాం కదా, ఇంట్లో ఎక్కడ? హలో హలో హాయ్. హాయ్ అక్క. అక్కనా? ఇందిరక్క, నీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అక్క. థ్యాంక్ యూ అక్క చెప్పక్క. బాగున్నావు అక్క? నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? అక్క వేరే యాంకర్లు అనుష మాధవి యాంకరింగ్ కన్నా నీదే బాగుంటుంది అక్క. థ్యాంక్ యూ చెల్లి. నిజంగా అక్క, నేను రోజు నీ ప్రోగ్రాంలు చూస్తాను అక్క. అసలు నీ ప్రోగ్రామ్ చూడకపోతే నాకు అన్నం కూడా తినబుద్ధి కాదక్క. థ్యాంక్ యూ చెల్లి. ఈ చెల్లికి రోజు లైన్ కలపండి అక్క. చెప్పక్క. మా ఇంట్లో బియ్యం అయిపోయాయి అక్క. అక్క, అన్నం తిని 4 రోజులు అయింది అక్క. అయ్యో, అమ్మేమో పక్షవాతం వచ్చి పడింది అక్క. జస్ట్ నిన్ననే నాన్నేమో నిన్ననగా సినిమాకి వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదు అక్క. అక్క అమ్మా, నాకు ఎట్లాగైనా నువ్వు బియ్యం పంపించాలక్క. డబ్బులైనా పంపిస్తావా? నేను అకౌంట్ నంబర్ పంపిస్తాను అక్క.
అరే కాల్ చూసుకోండి ఇది అక్క! వినిపించట్లేదు అక్క! చెల్లి అక్క అయ్యో కాల్ కలవట్లేదు చెల్లి ఉంటాను అంటే డబ్బులు అడగగానే పెట్టేస్తావా నీ పెద్ద అక్కవా నీ ప్రోగ్రామ్ లో ఒక్కడు కూడా చూడండి అసలు నీకన్నా మావి నువ్వు వాళ్ళు బాగా చేస్తారు తెలుసా అసలు నీ పెద్ద యాంకరింగ్ నీది అసలు బాడీ. అయితే ఇవాళ షో అయిపోయింది చూసారు కదండి మంచి మంచి కాలర్స్ కలిసారు మళ్ళీ రేపు కలుద్దాం అక్క వెళ్ళిపోండి సినిమా కష్టాలు ఎక్కడ చూస్తే సినిమా కష్టాలే. ఇలా వచ్చేసి ప్రత్యూష వెళ్ళిపోయింది పాపం ఇందులో వెళ్ళిపోయింది ఇందులో ఇక్కడికి వెళ్ళు అడగలే బియ్యం అడగలే ఫ్రీజ్ అయిపోయినట్టు. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది లోపల నుంచి. స్టార్ట్. నువ్వు యాక్చువల్లీ ఈమెది అయిపోయేంత వరకు ఆడొచ్చు, నువ్వు మధ్యలోనే ఆపేశావు. ఈమెకి ఇంకో 2 పాయింట్లు ఎక్స్ట్రా ఇచ్చావు. ప్రత్యూష స్కోర్ 9 18 27. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ సిద్ధార్థ్, పక్కన పిక్చర్స్. ఇందిరా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. 2450 స్పెషల్ అల్లు అర్జున్, పక్కన పిక్చర్స్. ఇందిరా, ఆర్యా 2. ఆర్యా 2 చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎలా చెప్పావు? ఆ కార్ అందులో హీరో యూస్ చేస్తాడు కదా. సమ్వాట్ సిమిలర్ కార్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ కంగనా, రన్అట్. చిచి, రన్అట్, పక్కన పిక్చర్స్. అనుష, ఏక్ నిరంజన్. చూద్దాం. చూపులతో పట్టాసు పీల్చేసావి, నీ మాటలతో ఫుల్ టాస్ వేసేసావి. జడీరానై నా మైండంతా లాగేసావి. నెక్స్ట్ సెలబ్రిటీ మీరా జాస్మిన్, పక్కన పిక్చర్స్.
ఇందిరా ఇందిరా గోరింటాకు. చూద్దాం. కొత్త కోడి పిల్లకి బాగా హెల్ప్ చేస్తున్నారు. మ్మ్. నా బడ్జెట్ పనిచేయట్లేదు. ఇక్కడ వాళ్ళు లూజ్ ఉన్నాయి. అవును ఇది కూడా పని చేయట్లేదు. ఇదిగో పెళ్ళయిన తర్వాత కాస్తో కూస్తో ఉండే నీ బ్రెయిన్ పనిచేయడం మానేసింది. అందుకే నువ్వు బజర్ నొక్కలేకపోతున్నావు. ఇంకా 6 నెలలు అయితే మధ్య మధ్యలో ఇదేం ప్రోగ్రామ్ అని అడుగుతుంటావు. పర్లేదు. కుచ్ బి కన్నా సర్లే, నాకు హిందీ రాదు కానీ. కష్టపడకు, మర్చిపోయావు. అప్పుడే ఫస్ట్ సిమ్టమ్. రైట్ ఆన్సర్, ఆల్ పాయింట్లు. అది గోరింటాకే. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు పక్కన పిక్చర్స్. అనూష. ఆమె ఎవరు? ఆమె ఎవరు? 10. అతిథి. అతిథియా? ఆమె అతిథి అనుకుంటున్నాను నేను. సరే, అతిథి కరెక్టో కాదో చూసే ముందు ఇందాక గోరింటాకు వచ్చింది కదా, గోరింటాకు బాగా పండితే ఏంటి అర్థం? మంచి హస్బెండ్ పిచ్చి పిల్లలు, ఆ గోరింటాకు మంచి కంపెనీదని అర్థం. ఇది కరెక్టో కాదో చూద్దాం. తోబా 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 కోటిలెత్తే అందిదాబా అయ్యో పాపం అనూష. జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనూష. అదేంటి నాకు అర్థం కాలేదు. ఇలాంటప్పుడే మనం విగ్గు సరి చేసుకోవాలి. అనుష, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? కరెక్ట్ ఆన్సర్ అతిథి. ఈ రౌండ్ అయిపోయిన స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ప్రియమైన నీకు సినిమాలో హీరో ఎవరు? తరుణ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్ తీసుకో. అనుష తీసుకో 6 పాయింట్. అనుషనే చెప్తుంది తీసుకోమని. దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట చేయడం కోసం పొగ పొయ్యిలని ఉపయోగించకుండా సోలార్ పొయ్యిలని వాడేటువంటి తొలి గ్రామంగా రికార్డుకెక్కిన గ్రామం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ గ్రామం పేరేంటి? ఏంటి ఆప్షన్స్? ఏ బైసవానిపల్లె, బి ఆలగడప. బైసవానిపల్లె. కరెక్ట్ ఆన్సర్. నిజంగా ఆ గ్రామంలో ఇలాంటి ఒక స్కీమ్ తీసుకొచ్చిన వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. ఇందిరా 3 పాయింట్స్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగే ఒరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. అక్క బావెక్కడ సినిమాలో హీరో ఎవరు? అక్క బావెక్కడ? ఆ, ఆప్షన్స్. ఏ జగపతి బాబు, బి జేడి చక్రవర్తి. మేబీ జడి చక్రవర్తి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. ప్రతి శాస్త్రి. నీటిలో తేలియాడే హోటల్, దాని పేరు ఫ్లోటల్. అదే మన దేశంలో మొదటిది. అది ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్స్. ఏ కోల్కతా, బి ముంబై. నీళ్లలో తేలియాడే హోటల్ అంట. వావ్. అయితే భోజనం చేసిన తర్వాత ఫింగర్ బౌల్ అడగక్కర్లేదు, బయటకెళ్ళి ఇలా కడుక్కోవచ్చు. ముంబైలో అంత ఆహా. ఆ తర్వాత అప్పుడప్పుడు స్నానం చేయాలనిపిస్తే
వెరీ నైస్ హోటల్. వాళ్ళకి కూడా సాంబార్ కి రసానికి నీళ్లు కావాలంటే తీసుకోవచ్చు. వావ్. ముంబై అండ్ కోల్కతా. ముంబైలో అయితే అన్ని వాటర్ లేవు. ముంబైలో అన్ని వాటర్ లేవంట. ఐ మీన్ చాలా ఇరుక్కిరుగ్గా ఉంటాయి కదా, మేబీ అక్కడ కూడా. కోల్కతా గురించి నాకు ఐడియా లేదు, మేబీ ముంబై. నా శక్తులని నీకు ఇస్తున్నా చెప్పి. శక్తులు మళ్ళీ ఈమె చెప్పే టైం లోపల మనం ఆ దేశానికి వచ్చి ఆ రాష్ట్రానికి వెళ్ళి చూసుకొని రావచ్చు. నీకు వేడిగా ఏం అనిపించట్లేదు? అనిపిస్తుంది. నన్ను చంపేద్దామని ట్రై చేస్తున్నావు. నిజం చెప్పు. No. అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ముంబై నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు, నేను వేడిలో ఉన్నాను. మీరు ముంబై. ముంబై రాంగ్ ఆన్సర్, కోల్కతా కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఇప్పటికి చాలా మంది స్టోరీస్ చెప్పుంటారు. నేను ఒక 4 స్టోరీస్ చెప్తా, ఎక్కువ టైం తీసుకోను. ఓకే. ఫస్ట్ స్టోరీ జాగ్రత్తగా వినండి. Yeah. నన్ను చూస్తూ డౌట్లు ఉంటే అడగండి. నాకు ఎందుకో స్టోరీస్ వింటుంటే నిద్ర వస్తుంది. పర్లేదు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది రాజుగారి కథ కాదు. అమ్మయ్య అయితే బతికిపోయా. చెప్పు. Okay, రాజుగారి గది. ఇది ఫస్ట్ స్టోరీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బైక్ మీద స్పీడ్ గా వెళ్తుంటారు. అమ్మాయికి ఫుల్ భయం వేస్తుంది. భయం వేసి ఏమంటే కొంచెం స్లోగా వెళ్ళండి ప్లీజ్ అని అంటుంది. అంటే బండి ఆపేస్తాడు. బండి ఆపేసి దిగి ఫాట్ అని ఒకటి పీకుతాడు. పీకి బండి నడుపుతుంది నువ్వు అని ముసుకుని కూర్చోవే అని అంటాడు. డామినేషన్ ఆబ్వియస్లీ. సో ఆమె ఎక్కి కూర్చుంటుంది, సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ స్టోరీ అక్కడ ఎండ్ అయిపోతుంది. సెకండ్ స్టోరీ సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అండ్ వైఫ్ గుత్తొంకాయ కూర వండి పెడుతుంది, సాల్ట్ ఎక్కువ అవుతుంది. సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అసలు మీకు పేరెంట్స్ ఏం నేర్పించారు, నీకు గుత్తొంకాయ కూర చేసావు, అసలు టేస్ట్ లేదు, పాడలేదు, ఉప్పు ఎక్కువ వేసావు, అసలు నీకు వంట వచ్చాది అంటే అప్పుడు తన లోపల నుంచి వచ్చి ఫాట్ అని ఒకటి పీకుతుంది. మీకు కూర అంటే నేను నువ్వు అత్తిని మూసుకుని అంటే. అది సెకండ్ స్టోరీ. బాగా జరిగింది. యా, సెకండ్ స్టోరీ అయిపోయింది. అండ్ ఫోర్త్ స్టోరీ. 2 స్టోరీస్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఫోర్త్ స్టోరీ అనమాట. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? మూడోసారి ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఇదే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నా. స్టోరీ చెప్తుంది నేనా నువ్వు అనే మూసుకుని వినాలి కదా. నాకు ఆ సంగతి తెలియక నేను అందుకే మూసుకున్నా. నాకు ఈ జోక్ ఎప్పుడో తెలుసు. ఓకే, నేను అందుకే ఏమి తెలియనట్టు అమాయకంగా ఫస్ట్ నుంచి వింటూ ఉన్నాను. ఇవే సెకండ్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్త్. అంటే నేను ఇప్పుడు మరి థర్డ్ స్టోరీ అని అడిగితే కథ చెప్పేది నేనా నువ్వు మూసుకొని విను అంటది. అందుకని మనం చెప్పలే. భలే అడిగావే. 2450 ఎపిసోడ్స్ అమ్మా ఇక్కడ. పగలగొట్టు. పుట్టినాదే అది గుండెల్లో ఉండిపోతే, పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. కలేజా సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. తీసుకోరు. అనుష 3, ప్రత్యూష 3. మానవుని గుండె బరువు సుమారుగా ఎంత ఉంటుంది? గుండె హార్ట్ వెయిట్ ఎంత? ఆప్షన్స్: ఏ 300 గ్రాములు, బి 500 గ్రాములు. 500 గ్రాములు. యాక్చువల్లీ మన గుండె మన సిచ్యువేషన్ ని బట్టి బరువు మారుతూ ఉంటుందేమో అని మన ఫీలింగ్. అంటే కవులు అంటూ ఉంటారు కదా, మీ గుండె బరువు ఎక్కింది. అవును. అంటే ఇమోషన్ తో ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, ఎప్పుడైనా బాధ వదిలినప్పుడు గుండె తేలిగ్గా ఉంది. సో మన గుండె రకరకాల సిచ్యువేషన్స్ లో రకరకాల వెయిట్లు చూపిస్తుంది అనుకుంటున్నాం కానీ కాదు. ఎంత చెప్పావు? 500 గ్రాములు. తక్కువ తీసుకో, 300 గ్రాములే. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు ఎవరు? నాకు తెలుసు. అయితే చెప్పు. టెన్షన్ పెట్టేవాడికి. ఆర్య 2 ఫస్ట్ క్లారిటీ. ఆర్య ఆర్య 2 ఆర్య ఆర్య 2 లో ఆర్య 2 కదా. ఆర్య శివాజీ బా శివబాలాజీ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇంద్ర 6. కారు నంబర్ చివరి సంఖ్య 1 లేదా 2 అయితే సోమవారం రోజు దాన్ని రోడ్డు మీద అనుమతించరు. ఈ పద్ధతి ఏ దేశంలో ఉంది? వాళ్ళు అనుమతించకపోయి నేను వెళ్తాగా. నువ్వు వెళ్తే ఇంకా ఆ తర్వాత వాళ్ళ అదే ఆప్షన్స్ అక్క వద్దు. కృష్ణుడు పుట్టిన ప్లేస్ కి వెళ్ళు. ఏ మనీలా, బి రష్యా.
ఏంటి మనీలానా? రాయి మనీలా బ్లైండ్ నేను రాయి వెళ్ళలేదు ఎప్పుడు. ఫిలిప్పీన్స్ దగ్గర, ఫిలిప్పీన్స్ దగ్గర okay. అదే అదెక్కడ? ఫిలిప్పీన్స్ లోనే. అదెక్కడ? డీటెయిల్స్ అసలు ఎందుకని మన భూమి మీద చెప్పు. మనీలా రష్యా కదా? ఉమ్. 1 లేదా ఏంటది? కారు నంబర్ లో చివరి సంఖ్య 1 లేదా 2 అయితే సోమవారం రోజు దాన్ని రోడ్డు మీదకి అనుమతించరు. ఈ పద్ధతి ఏ దేశంలో ఉంది? మనీలా. కరెక్ట్ ఆన్సర్. 3 అనుష. అలా ఒక్క రోజు 2 నంబర్లకి పర్మిషన్ ఇవ్వరు. ఇలా మన కారు నంబర్ ని బట్టి ఏ రోజున రోడ్ ఎక్కకూడదో గుర్తించుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీలో ఈ రూల్ తీసుకొచ్చారు కదా. ఆడ్ ఈవెన్ నంబర్స్ అంటే చివరి నంబర్ ఆడ్ నంబరు ఈవెన్ నంబర్లు అయితే పలానా రోజు కార్ రోడ్ మీదకి తిరగొచ్చు తిరగకూడదు అనే రూల్ పెట్టారు. 15 రోజులు ఉంచి తీశారు, మళ్ళీ ఇప్పుడు ఆ రూల్ ని పెట్టారు. సో ప్రాబ్లీ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే దానికి స్పెషల్ గా వెళ్ళొచ్చేమో. నైస్. దానివల్ల కంట్రోల్ చేసుకోవచ్చు ట్రాఫిక్. కొంతవరకైనా. అసలు లేకపోతే రోడ్డు మీద నీళ్ళు ఈ మధ్య మనకు కనిపించట్లేదు కానీ ట్రాఫిక్ ఇలా ప్రవహిస్తోంది. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, అలాగే లేడీస్ నడిపేటువంటి టాక్సీస్, షీ టాక్సీస్ కి పర్మిషన్ ఉంది. నైస్. వాళ్ళు నడపచ్చు ఎనీ టైం. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇవాళ సెలబ్రేషన్స్ లో ఒక డాన్స్ చూద్దాం. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు. చుట్టుకుంటాను సుడిగాలిలా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా హే నిండా నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హై హై. థ్యాంక్ యూ. You did so well. మధ్య మధ్యలో వెళ్ళి జుమ్మీని గుద్దడానికి చేస్తున్నావు. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అనుష. లక్ష్మి మంచు. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అనుష. 10, 9, 8, 7, నాని. 6, 5, నాని, 4, 3, 2, 1. ఓకే, సో నువ్వు ఫస్ట్ నాని అన్నావు, తర్వాత మార్చేసుకున్నావు. ఇప్పుడు ఆదియా నానియా? అది ఆది. చూద్దాం. హాస్యం హాస్యం హాస్యం. చింతా తక్షి
చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ ఎంత మంచిగా ఫేషియల్ చేసుకొని వచ్చిన నాని నువ్వు గుర్తుపట్టలే అసలు మోహన్ చూడు ఎంత తళతళ మెరుస్తుందో -6. నెక్స్ట్ చిత్రం మాధవి సమంత రూత్. సమంత రూత్ ప్రభు చూద్దాం. అంజలి -6. చూసుకుంటా. ఆహా. చూస్తూ ఉండు ఇందాకే అలానే. సరిగ్గా చూస్తుంటే పేరు చెప్పుండేదానివి. నెక్స్ట్ చిత్రం ప్రత్యూష సూర్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మాధవి 10 9 ఇందాక స్లో 8 7 6 5 శ్రియ. 3 శ్రియ అంట చూద్దాం. శ్రియ అమ్మా, బతికింది. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అనూష 10 జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం. ఒకవేళ చెప్పకుండా ఉంటే అడ్డంగా నరికేద్దాం అనుకున్నాడు పాయింట్లు. నీ కారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. రాడ్ తీసుకోండి, 3 బంతులు వేసుకోండి. ఇక్కడి నుంచి కొడితే ఆ గీత దాటిపోవాలి. ఓకే, ఎన్ని బంతులు ఇందులో మిగిలిపోయాయో బుట్టతో తీసుకొని బుట్టలో వేయండి. మళ్ళీ అలా దాటించి ఇలా వెళ్ళి ఇలా వేయకూడదు, ఇలా తీసుకొని ఇలా వేసుకోండి. ఇదే గేమ్. రెడీ 1 2 3 గో. ఇక్కడ వెనకాలే పట్టుకో. సూపర్. వెళ్ళి డబ్బా తెచ్చుకోపో. డబ్బా మళ్ళీ వెనక్కి తెచ్చుకో. క్రికెట్ బ్యాట్ కొట్టాడు. ఓహో, పెళ్ళై 6 నెలలకే ఇంత ఫోర్స్ తో కొడుతూ ఉంటే పాపం వాళ్ళ ఆయన పరిస్థితి ఏంటి అసలు? దబాలే. వాట్ ఎ షాట్. సిక్సర్. మెల్లిగా అంతే. వెళ్ళు, బుట్టతోనే వెయ్యి. రెండు 4 6 8 48 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. నువ్వు లెఫ్ట్ హ్యాండర్ వా? అయితే నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో అటువైపు నుంచి కొట్టు. ఓకే, సూపర్.
లైన్ మీద ఉంది వెనక నుంచి. లైన్ దాటాలి. దాటితే ఓకే. వెరీ గుడ్. 2, 4, 6, 8, 10, 12 72 పాయింట్స్. ట్రిన్నర్ సెట్. రెడీ 1, 2, 3 గో. చాపిట్ టైం కల్లా ఆల్మోస్ట్ నువ్వు ట్రాన్స్ఫర్ స్టేజ్ లో ఉన్నావు కాబట్టి ఇచ్చేస్తున్నా. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18. వావ్, 108 పాయింట్స్. అండ్ రోటీ మేకర్. అనూష లీడ్ లో ఉంది. అనూష స్కోర్ ని దాటి విన్ అవ్వాలంటే ప్రత్యూష టార్గెట్ 20 బంతులు. అలాగైతే నువ్వు విన్నర్, లేకపోతే అనూష విన్నర్. 2450 ఎపిసోడ్ విన్నర్ ఎవరు? కమాన్. రెడీ 1, 2, 3 గో. కొంచెం 21 బంతులు వేసి విన్ అయ్యేది ఎవరు? ఆ గీత దాటి బయటకొచ్చేది ఎవరు? 2450 ఎపిసోడ్ స్టార్ మహిళ అనిపించుకునేది ఎవరు? నేను కదా. ఒక్క అడుగు. కొంచెం ఫోర్స్. జ్వరం వచ్చింది. కొడితే లైన్ దాటిపోవాలి. వెరీ గుడ్. అది లైన్ ఏంటి? స్టేజ్ దాటేసిలో ఉంది. లైన్ అయితే దాటింది కానీ లోపలికి అయితే ఎంటర్ అవ్వాల. 2, 4, 6, 8, 9 54 పాయింట్స్. అండ్ సాస్ ప్యాన్ సెట్. అనూష కంగ్రాట్స్, ఇవాళ ఎపిసోడ్ విన్నర్ నువ్వే. నువ్వు నా బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం పెట్టే. I am the driving in the city, oh my naughty. Mannam no veldamute. Arre come da na tote. E boat gaadiki no bote. Okay, love, 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 love. After love, hot stuff, no tension, baby. No na butch pilla, tella pilla. I love you pilla. Ikka nuvu nenu coupling aite boom boom.
కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బేబే సో ఈ రోజు విన్నర్ గా అనూష గెలుచుకుంటుంది రోటీ మేకర్ అండ్ ఎయిర్ కూలర్. 2450 ఎపిసోడ్లు చూసిన మీకు ఆ తర్వాత ఎపిసోడ్లు చూడడం కష్టమా చెప్పండి? మీరు ఇలాగే స్టార్ మేళ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్. కాబోయే తండ్రులందరికీ కూడా తండ్రి దినోత్సవ శుభాకాంక్షలు.